ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాని మీ ముందుకు వచ్చేసింది మూకాంబిక ఎక్కడ రాశాడు మూకాంబిక అమ్మవారు మూకాంబిక టెంపుల్ అక్కడ ఉందా ఫోటో తీస్తాను ఇక్కడ ఏంటి మెయిన్ శివుడేనా వదిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు అమ్మవారా ఓకే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అంట ఇది మూకాంబిక శ్రీ మూకాంబిక చూపిస్తానండి చూడండి వెళ్దాం ఇంకా వెళ్ళేసి తొందరగా వస్తే అయిపోయింది మళ్ళీ జనాలు రాకుండా ఇంకా పైకి వెళ్ళాలి కొండపైకి ఇప్పుడు ఈ తర్వాత ఎక్కడికి ఇంకా గోవానేనా మావయ్య గోవాలో 6 లైన్లో ఉండాలంట గోవా 6 రేపు పొద్దున్న లైన్లో ఉండాలంట ఎప్పుడండి రిటర్న్ వచ్చేది అప్పుడు ఏదైనా ఇప్పుడు అందరికి ఒక టైంలో రథం లాగాము ఇక్కడ అప్పుడా ఎక్కడున్నారు వినాయకుడు మా వదినా వదినా వెళ్దాం బయటికి వెళ్దామా అయిపోయిందా పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడే ఉంది రథం కూడా అయిపోయిందండి దర్శనం అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి బయటికి రాగానే పక్కనే రథం ఉంది చూశారు కదా ఇంకోటి ఏంటి అంటే ఏ టెంపుల్లో కూడా మనం అమ్మవారి విగ్రహాన్ని మనం ఫోటో తీయడానికి వీల్లేదు నాకేంటంటే ఎక్కడైనా సరే కుదిరిన చోట చిన్న ఫోటోలాగా కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి ఈ వీడియోస్ అని మీకు నచ్చుతున్నాయి అయితే అనుకుంటున్నాను నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాటి వచ్చేస్తే బెల్ ఐకాన్ వస్తే ఆల్ అని క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు చూసారు కదా ఇంక ఈ టెంపుల్ని బయట నుంచి చూపించానండి ఏ గుడికి వెళ్ళినా సరే ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకోకపోయినా ధ్వజస్తంభం దర్శనం చేసుకోవాలి
చూపించాలి అనేది అయితే చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఇక్కడ మీ అందరికీ అదైతే చూపిస్తున్నానండి. ఏదో ఒక వీడియోలో ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాను. ఇంకా మీకు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా అమ్మవారు అయితే కనుక ఈ విధంగా ఉన్నారండి. ఇక్కడైతే చిన్న ఫోటోనే యాడ్ చేయగలిగాను. లోపల అమ్మవారి గుళ్ళో వీడియో తీయడానికి వీల్లేదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఈ ఫోటో కనిపించగానే మీతో పాటు షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా బయట కూడా చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ బయట అయితే. నాకు ఈ ట్రిప్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే చక్కగా ఏదో ఫస్ట్లో నేను తెలియని వాళ్ళతో వెళ్తున్నానేమో ఎలా ఏంటి అనేది అయితే అనుకున్నాను. దాని గురించి అన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నేను ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన వీడియోలన్నీ సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఇంకా నాకు ఈ వీడియో రూపంలో కానీ ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మీరందరూ నన్ను వీడియో తీయొద్దు, వీడియోలు తీయడానికి వీల్లేదు అంటే కనుక నేను అసలు ఈ వీడియోస్ తీసుకొచ్చేదాన్ని కాదు, మీ ముందుకు వచ్చేదాన్ని కాదు. కాబట్టి ఇలాంటి అన్ని వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఒక ఇంట్రో అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు షాపింగ్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఎక్కువ మనకి గేటుకి అండి ఇవి పెడుతూ ఉన్నారు. ఏంటి కంకులు ఉంటాయి కదా, వడ్ల కంకులు, అవి పెడుతూ ఉన్నారు. ఎంతమంది అలా పెడుతున్నారు, దేవుడు గుమ్మానికి ఆ విధంగా పెడుతున్నారు. కానీ ఇక్కడ కూడా తెలుగు మాట్లాడుతూనే ఉన్నారండి. తెలుగు రాదు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఉంటూనే ఉన్నారు. కాబట్టి మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క చోటకి వెళ్ళి తిరగచ్చు. అయ్యో మనం అటు పోతే తమిళనాడు పోతే చూడరు, కేరళ పోతే చూడరు, వాళ్ళు తెలుగు రాదు అని ఎప్పుడు అనుకోకండి. వాళ్ళకి అన్ని భాషలు వచ్చు, మన తెలుగు కూడా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏ బాధ లేదు. కొంతమంది మనకు భాష రాదు, బయటికి పోతే ఎలా ఏంటి అనేది అనుకున్న వాళ్ళకి ఇది ఒకటండి. ఇంక ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా. ఇంకా మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాని అవుతూ హ్యాపీగా ఉండండి. అన్ని వీడియోస్ దాదాపు రియల్ వాయిస్తోనే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక్కటే కొంచెం ఏంటంటే మ్యూజిక్ పెట్టారు. బస్ ఎక్కిన తర్వాత ముందు మ్యూజిక్ ఉంటుంది. దానికి మన ఛానల్లో క్లైమ్స్ అనేది ఉంది కదా, అది లేకుండా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తారండి మీరు. ఎందుకంటే గోవా వెళ్ళిన తర్వాత డ్యాన్స్ కూడా మ్యూట్ చేస్తున్నాను. ఆ డ్యాన్స్ వీడియోస్ అలాంటివి కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అవన్నీ పెట్టడానికి వీల్లేదు. ఆ డ్యాన్స్ వీడియోస్ కూడా వీలైతే మ్యూట్ చేసేసి, నేను ఎలాంటి మ్యూజిక్ అయితే నేను ప్రొవైడ్ చేయనండి, ఓన్లీ మ్యూట్ చేసేసి నేను పెట్టేయటం అయితే జరుగుతుంది. ఇంక ఈ వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ సంతోషంగా ఉంటారు అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరు సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉన్నాను కదండి. మీ అమ్మాయినే కదా, అందుకే ఇండియన్ అమ్మ విజయరాణి మీ అమ్మాయి అని అయితే చెప్తున్నాను. కాబట్టి నేను కూడా సంతోషంగా ఉంటాను. ఓకేనా, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.